అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాలు. కాబట్టి యోహాను బాప్టిజం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన ఎదుట నుండి పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అని మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలో అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనపరచమనిరి. అంతటి వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటు వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కించబడెను. దేవుడి మాటల్ని దీవించిన గాక. చిన్నగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా మంచి దేవుడా, పరలోకమందున తండ్రి, చదవబడిన మీ యొక్క మాటల్ని ప్రభువా మీ యొక్క ఆశీర్వాదం జత చేయండి. ఈ సాయంకాల సమయంలో మరోసారి మాతో మాట్లాడండి, బలపరచండి ప్రభువా. నాయన మేము మీ కొరకు సాక్షులుగా ఉండులాగిన మాతో మాట్లాడి నాయన మీరు మహిమ పొందమని మాట్లాడినందుకు, బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని మహిమ కలుగును గాక. సో ఈరోజు నేను ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని చిన్న విషయంతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఓకే, సో నేను మాట్లాడాలనుకుంటున్న వర్తమానము విట్నెస్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థానం యొక్క సాక్షి. అర్థమవుతుందా? విట్నెస్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థానంను గూర్చిన సాక్షి అనే చిన్న వర్తమానాన్ని మాట్లాడదలిచి ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఆయన అంటున్నాడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఓకే, ప్రకటించిన వాడును నేనే, కన్యక గర్భము ధరిస్తుంది, రక్షకుడు వస్తాడని ప్రకటించిన వాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. ఓకే, నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. సో మనమే దేవునికి సాక్షులమై ఉన్నాము. ఆయన కొరకు లోకములో ఆయనను ప్రచురించే వారము మనమై ఉన్నాము. లోకములో ఆయన మంచితనము గూర్చి, ఆయన ప్రభావం గూర్చి, ఆయన శక్తిని గూర్చి, ఆ యొక్క సిలువ వార్తను గూర్చి ప్రకటించే వారము మనమై ఉన్నాము. ఆమేన్. మనమే దేవునికి సాక్షిగా ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు తన యొక్క కమ్యూనియన్ సర్వీస్లో ప్రభురాత్రి భోజనంలో ఎప్పుడైతే ఆయన తన శరీరాన్ని, తన రక్తాన్ని ఆ విధంగా పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మనం ఎప్పుడు చదువుకునే మాట కొరింథీయులలో, నేను జస్ట్ చెప్తాను, ఎవరు తీయవద్దు. ఓకే, కొరింథీలో మనం ఎప్పుడు చదువుకునే మాట, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఓకే, యీ డూ షూ ద లార్డ్స్ డెత్ టిల్ హీ కమ్. చూపించుదురు, చూపించుదురు తన మరణాన్ని, ఆయన మరణాన్ని చూపించుదురు. దానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము కూడా ఆయనతో పాటు మరణించాము, అవునా? మనం కూడా ఆయనతో పాటు లేచాము, మనం కూడా పునరుత్థానంలో భాగమై ఉన్నాము. అందువలననే మనం ఆయన మరణాన్ని మనము లోకానికి చూపించగలుగుతాము. కాబట్టే ఆయన మరణాన్ని లోకానికి ప్రచురించగలుగుతాం మనం. ఆమేన్. దీని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన మరణము గురించి సాక్షులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. అర్థమైంది? నమ్ముతున్నారు ఆ మాటగా? ఆయన మరణము గురించి, ఆయన మరణమును ప్రచురించు వారమై ఉన్నాం, మనం ప్రజలకు చూపించు వారమై ఉన్నాం. ప్రభువు చెప్పాడు ఆ మాట. చూడండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, జాగ్రత్తగా వినండి, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. సో ప్రభుతో ఉన్నవారు, ఆయనతో బంధము కలిగి ఉన్నవారు, ఆయనను గమనించిన వారు, గుర్తించిన వారు, ఆయన ప్రభావాన్ని పొందుకున్నవారు, ఆయనను తాకిన వారు,
ఆయనతో పాటు కూర్చున్నవారు, ఆయనతో పాటు పడుకున్నవారు, ఆయనతో పాటు సువార్త భాగంలో పరిచయలో భాగస్తులుగా అయిన వారు చెప్పుచున్న మాట జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండనో, మేము ఏది వింటిమో, ఏది కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఓకే, ఆ జీవం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తుల వారై ఉన్నారు ఆయన. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయపరచుచున్నాము. మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఓకే, కాబట్టి యోహాను బాప్టిజం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన దినము వరకు, ఆయన బాప్టిజం ఇస్తున్న మొదలుకొని యేసుక్రీస్తు పరమునకు అవరోహణమై వెళ్ళిపోయిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయినట ఆవశ్యకము. ఆయన 12 మందిని ఎన్నుకున్నాడు. 12 మంది ఇప్పుడు ఏం కావాలి? ఆయనకు సాక్షిగా ఉండాలి. అర్థమవుతుందా? ఆ 12 మంది సాక్షిలో జాగ్రత్త గమనించండి అందరూ కూడా. ఆ 12 మంది సాక్షిలో ఒకడు తప్పిపోయాడు. అతడు ఎవరు? ఇస్కారియోతు యూదా. అతడు తప్పిపోయాడు. ఆ సీట్ ఖాళీ అయింది. కానీ దేవుని ప్రణాళికలో 12 సీట్లు ఉన్నాయి పరలోకములో. ప్రకటన గ్రంథంలో చూస్తే 24 పెద్దలు ఉన్నారు. ఆ 24 పెద్దలలో సీట్లు 12 వీళ్ళు, 12 శిష్యులు, 12 మంది గోత్రకర్తలు. యూదా చనిపోయినాడు, కానీ ప్రణాళికలో 12 మంది ఉన్నారు ఖచ్చితంగా. సో ఆ 12 మంది ఉండాలనంటే ఇప్పుడు యూదా సీట్ కాలేదు కాబట్టి ఆ సీట్ని ఫిలప్ చేయాలి. ఇట్స్ లైక్ సరే 11 మందితో పని కాదా? 11 మందితో సువార్త ప్రకటించబడదా? కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ ఆయన గురించి ప్రచురించాలి. 12 మంది ఎన్నుకున్నాడు, ఒకడు తప్పిపోయాడు. ఆ సీట్ ఖచ్చితంగా ఫిల్అప్ కావాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణమును గురించి, పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి. దట్స్ వాట్ మా టైటిల్, పునరుత్థానం గురించిన సాక్షి, ద విట్నెస్ ఆఫ్ రిజరెక్షన్, పునరుత్థానం గురించిన సాక్షి. ఇప్పుడు ఇక్కడ మరణం గురించి ఆయన అన్నాడు, ఈ రొట్టె ఎప్పుడు తింటారో, నా రక్తం ఎప్పుడు తీసుకుంటారో మీరు ఆయన మరణం గురించి సాక్షులై ఉంటారు, మీరు ప్రచురిస్తారు. అర్థం ఏంటి? మరణం అంటే ఆయన చనిపోయినాడు అక్కడికైనా సాక్ష్యం ఇచ్చేది, పునరుత్థానుడైనాడు, పునరుత్థానం యొక్క సాక్షిగా ఉండాలి. అర్థమవుతుంది మీకు అందరికీ? పునరుత్థానపు సాక్షిగా ఉండాలి. సో ఇక్కడ ఆ 12 మందిలో ఒక ఆయన పోతే దేవుడు వదిలిపెట్టలేదు. ఆ 12 కావాల్సిందే. ఈ వధువులో కొంతమంది యాక్టివ్గా ఉంటే సువార్త చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటే లేదు. వధువు అంతా దేవుని సువార్త చేసి తీరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఆయన మరణముకు పునరుత్థానానికి సాక్షిగా ప్రతి ఒక్కరు నిలబడాలి ఇక్కడ ఉన్నవారు. ఎస్, నా కొరకు నా ప్రభు చనిపోయాడు, నా కొరకు పునరుత్థానుడయ్యాడు, నా పాపమును క్షమించాడు, నా కొరకు రక్తాన్ని చిందించాడు అని లోకానికి నువ్వు ప్రచురించాలి. అర్థమవుతుందా? మేబీ నువ్వు నీ ఉద్యోగంలో చెప్పు ఆ విషయాన్ని, నీ ప్రయాణంలో చెప్పు ఆ విషయాన్ని. సాక్షి, నువ్వు పునరుత్థానం యొక్క సాక్షివై ఉన్నావు. సాక్షి అంటే ఏంది? ఇతరులకు చెప్పడమే సాక్ష్యము. నీ సాక్ష్యం, పునరుత్థానం యొక్క సాక్ష్యం ఏంటి? ఎంతమందికి ఈ సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నావు? పొద్దున్న లేచామా, పనులకు పోయినామా, వచ్చినామా, తిన్నామా, పన్నామా, పొద్దున్న లేచి ఉన్నామా, పనులకు పోయినామా, వచ్చినామా, తిన్నామా, పన్నామా, ఇది తప్ప ఇంకేం లేదు. జస్ట్ ఇదే రిపీట్ అవుతుంది. సంవత్సరాలుగా ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. చూడండి, మీరు గమనించండి, లాజిక్ గమనించండి దాన్ని. పొద్దున్న లేచినామా, పోయినామా, వచ్చినామా, తిన్నామా, పన్నామా, పొద్దున్న లేచినా, మళ్ళీ తిన్నాం, పోయినామా, మళ్ళీ వచ్చినా, ఇదే జరుగుతూ ఉంటుంది. ఇంకేం ఉండదు. ఒకసారి లాస్ట్ 1 year అంతా గమనించండి, ఏమైనా చేసినామని గమనించండి, అదే ఉంటుంది. మా అంటే సండే అది కూడా ఒక 2-3 గంటలు దేవుని కొరకు కేటాయిస్తాం. ఇంకొద్ది ఎక్కువ భక్తి అయితే బుధవారం నాడు కొద్దిగా వచ్చిపోతాం. ఇంకంతమీ చేయలే, మిగతా అంత మన టైమే. కానీ దేవుడు 12 స్థానాలు సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. 12 స్థానాలు సాక్షిగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ సాక్షిగా నిలబడాలి ఆయన కొరకు. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నీకు చదువు వచ్చు రాకపోవచ్చు, డజంట్ కేర్ యాక్చువల్లీ. చదువు వస్తేనే సువార్త చెప్పేది ఏం లేదు. చదువు రాకపోయినా యేసుక్రీస్తు నా కొరకు చనిపోయినాడని చెప్పడంలో పెద్ద చదువు అవసరం లేదు దానికి.
చదువుతో పని లేదు దానికి. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయినాడు, నా కొరకు పునరుద్ధరణమైనాడు, ఆయన రక్తం వల్ల నేను రక్షించబడ్డాను. ఎస్, క్రీస్తు యొక్క సాక్ష్యం యొక్క మరణం యొక్క పునరుత్థానం యొక్క సాక్షిగా ఉండడం పెద్ద కష్టమేమి కాదు. ఎనీబడి కెన్ డూ దట్. చిన్నపిల్లలు చేయవచ్చు, పెద్దలు చేయవచ్చు, యవనస్తురాలు ఎవరైనా చేయవచ్చు, చదువు లేని వారు. అర్థమవుతుందా? ఈవెన్ మూగవాళ్ళు కూడా చేయవచ్చు. మూగవాణి నా వల్ల కాదు, చేయవచ్చు. అదే సామెత ఉంది కదా, ఏదో మార్గం ఉంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. నువ్వు మూగవాడివైనా చేయవచ్చు, గుడ్డివాడివైనా చేయవచ్చు, నీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఖచ్చితంగా మనసు ఉండాలంతే. 12 మంది చేయాలి, ఒక ఆయన తప్పిపోయాడు, ఇంకోళ్ళని ఫిలప్ చేయండి. దాంట్లో వధువు పరిపూర్ణంగా సేవ చేసి తీరాల్సిందే, సాక్షిగా నిలబడి తీరాల్సిందే. ఆమేన్. సో మత్తయి పేరు వచ్చింది, అవునా? అక్కడ ఏమొచ్చిందండి? మత్తయి పేరిట చీటి వచ్చింది. ఆయన 11 మంది అపోస్తలులతో కూడా లెక్కించబడ్డాడు. 12వ వాడిగా వచ్చాడు. మరణ పునరుత్థానాల గురించి సాక్షి అయి ఉన్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? యేసుక్రీస్తు వచ్చాడండి, అలా అండి, ఇలా అండి, దానికి సాక్ష్యం అని చెప్పడం లేదు. వారు ఏమంటూ ఉన్నారు? ఆయన మనతో కలిసిన వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానం గురించి సాక్షి అయి ఉండుట. అంటే పునరుత్థానం గురించి సాక్షి అయి ఉండడానికి మనతో పాటు ఇంకొక ఆయన కావాలి ఇక్కడ ఖచ్చితంగా. దేని గురించి సాక్షి? పునరుత్థానం గురించి సాక్షి అయి ఉండుట. ఆయన లేచాడు, ఆయన చనిపోలేదు, ఆయన సమాధిలో లేడు, ఆయన సమాధి ఖాళీ అయిపోయింది, ఆయన సజీవంగా ఉన్న దేవుడు అయినాడు. ఇది ఆయన పునరుత్థానం గురించి సాక్ష్యం చెప్పడానికి. నా దేవుడే నిజమైన దేవుడు, నా దేవుడే గొప్ప దేవుడు, నా దేవుడే బలమైన దేవుడు, మరణమును జయించగలిగిన దేవుడు నా దేవుడు అని లోకానికి ప్రచురించడానికి, సాక్షిగా ఉండడానికి 12వ వాడు కావాలి ఖచ్చితంగా. పాస్టర్ ఒక్కడే కాదు, సంఘ పెద్దలు కూడా సువార్త చేయాలి. సంఘ పెద్దలు మాత్రమే కాదు, మ్యూజిషియన్ టీం అంతా కూడా సువార్త చేయాలి. వారు మాత్రమే కాదు, విశ్వాసులంతా సువార్త చేయాలి. బ్రదర్స్ చేయాలి, సిస్టర్స్ చేయాలి, పెద్దవాళ్ళు చేయాలి, చిన్నవాళ్ళు చేయాలి. సువార్తకి ఏది అడ్డు లేదు. ఎవరైనా ఎక్కడైనా సువార్త చేయవచ్చు. పుల్పిట్ మీదకి వచ్చి బోధించడం వేరు, సువార్త చెప్పడం వేరు, నీ సాక్ష్యాన్ని పంచుకోవడం వేరు. బయట రోడ్ల మీద, వీధులలో, పనుల దగ్గర, ఉద్యోగాలలో, ప్రయాణాలలో నీ సాక్ష్యం ఇచ్చి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పడం వేరు. పుల్పిట్ మీదకి రావడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, బయట సాక్ష్యం చెప్పడానికి కండిషన్స్ లేవు. నీ ఇష్టం. ఆయన కొరకు సాక్షిగా నిలబడిపోయి ఆయన పునరుత్థానం గురించి, ఎందుకంటే ఆయన మరణ పునరుత్థానంలోనే సమస్తం దాగి ఉన్నాయి. ఆ పునరుత్థాన మరణంలోనే నువ్వు బయటకు వచ్చావు, నీకు స్వస్థత వచ్చింది, నీ రోగాలు పోయాయి, సమాధానం వచ్చింది. ఆ తెర చిరిగినప్పుడే ఆ అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి మార్గం సుగమమైంది. సమస్తం అక్కడే ఉందండి. మరణ పునరుత్థానంలోనే సమస్తం దాగి ఉంది అక్కడే. దానికి సాక్షులుగా ఉండాలి. దీనాన యేసు క్రీస్తుకు సాక్షిగా. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. కోర్టులో ఏదైనా సమస్య అయినప్పుడు, మర్డర్ ఏదో జరిగినప్పుడు కోర్టులో అందరూ అంగీకరించేది సాక్ష్యం. ఎందుకు? అతడు కళ్ళారా చూశాడు కాబట్టి. ఆ సాక్ష్యాన్ని కోర్టు నమ్ముతుంది. ప్రజలు కూడా నమ్ముతారు నీ సాక్ష్యాన్ని, ఎందుకంటే నువ్వు కళ్ళారా చూసావు కాబట్టి. వాళ్ళు అదే మాట్లాడుతారు, మేము కళ్ళారా ఏదైతే చూసామో, మేము దేన్నైతే గమనించామో, కాలమంతా మనతో కలిసిన సాక్షికి పునరుత్థానం గురించి సాక్షి యూనిట్ వారు ఆయన అవరోహణం అయిపోతున్నప్పుడు వారు చూశారు, దాన్ని కళ్ళ ద్వారా చూశారు వారు. ఆయన పునరుత్థానం లేవడం చూశారు వారు. ఇప్పుడు వారు సజీవ సాక్షులై ఉన్నారు, చూశారు వారు. ఇప్పుడు ఎవరైనా సరే దాన్ని నమ్మి తీరాల్సిందే. అయితే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మనం ధన్యులమైనాము. మన సాక్ష్యాన్ని కూడా లోకం నమ్మి తీరాల్సిందే అటు పరిస్థితిలో. ఎస్, మన సాక్ష్యాన్ని కూడా నమ్మాలి, నమ్ముతారు, ఎందుకంటే మనం నిజమైన సాక్షులమై ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక 2-3 కోట్స్ ఉన్నాయి, వాటిని తీసుకొని చిన్న ప్రసంగమే, ఓకే? 2-3 కోట్స్ ఉన్నాయి, తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. 530508 6th paragraphలో 530508. There is probably in many of a man sitting here tonight, ఇక్కడ వాస్తవానికి ఇక్కడ చాలామంది పురుషులు కూర్చొని ఉండవచ్చును, that if he would just done what God told him to a long time ago. ఒకవేళ వినండి, ఓకే, వినండి. మరలా నేను అర్షి గంతులేసేది లేదు, మీరు బాగా అర్థం చేసుకోవడానికి నెమ్మదిగా చెప్తూ ఉన్నాను. ఇక్కడ చాలామంది పురుషులు ఉండవచ్చు ఇక్కడ. వారు ఎలాగంటే, ఒకవేళ దేవుడు లేదా ప్రభు వారితో చేయమని ఏదైతే చెప్పాడో, ఒకవేళ వారు లాంగ్ బ్యాక్ గాడ్ టోల్డ్ హిమ్ టు ఎ లాంగ్ టైమ్ అగో, చాలా కాలం క్రితమే దేవుడు వారితో చేయమని ఏదైతే చెప్పాడో,
హీ వుడ్ బి ప్రీచింగ్. ఒకవేళ దానిని చేసి ఉన్నట్టయితే, ప్రభు ఏదైతే చేయమని చెప్పాడో లాంగ్ టైం బ్యాక్, చాలా రోజుల క్రితము ఏదైతే ప్రభు చెప్పాడో చేయమని, దానిని గినక ఇక్కడ ఉన్న పురుషులు చేయగలిగినట్టయితే, హీ వుడ్ బి ప్రీచింగ్ ద గాస్పల్ సమ్వేర్. ఖచ్చితంగా అతడు ఎక్కడో చోట సువార్త బోధిస్తూ ఉండేవాడు. నాదో ప్రశ్న, మీలో ఎంతమంది సువార్త చెప్తూ ఉన్నారు? ప్రశ్న మీకు, బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ ప్రశ్న, ఎంతమంది సువార్త చెప్తున్నారు? ఎంతమంది క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటూ ఉన్నారు? ఎనీవేర్, చాలాసార్లు చెప్తాను, నాకు యాస్టకు వస్తుంది చెప్పాలంటే. పనులలో, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, అట్ట ఇంటి పక్కన పక్కలతో చాలా ఉన్నాయి. ఎంతమంది ఆయన కొరకు సాక్షిగా ఉంటూ ఉన్నారు? ఒకవేళ ప్రభువు ఆయన అక్కడ తన ముందు కూర్చున్న వారితో మాట్లాడతారు. ఇక్కడ నా ముందు అనేకమైన పురుషులు కూర్చొని ఉన్నారు. ఎప్పుడో ప్రభు చెప్పిన మాటని వారికి విని ఉన్నట్టయితే, ఇప్పటికే వారు ఎక్కడో చోట సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. యూనో, మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే, కుటుంబ బాధ్యతలను బాగా సీరియస్గా తీసుకుంటున్నాం. ఇక నాకు కనుక పెళ్ళయింది, ఇక నేను కనుక చేయాలి, నేను కనుక కుటుంబాన్ని పోషణ, నేను మొగాన్ని అని బాగా సీరియస్ తీసుకుంటున్నాం దాన్ని. నువ్వు మామూలు కష్టం చేసినా కూడా తిండికి సరిపడా వచ్చేస్తాయి. ఆస్తులు సంపాదించుకోవాలని, ఎక్కువ ఇన్కమ్ తెచ్చుకోవాలని, ఇంకా లావిష్ బ్రతకాలని, ఇష్టానుసారం బ్రతకాలని, శరీరం సుఖం బాగా వచ్చినట్టుగా సంపాదించుకోవాలని, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి సువార్తనే మర్చిపోతున్నాం. ఆయన మరణ పునరుత్థానాల గురించి సాక్షులుగా ఉండడం మర్చిపోతున్నాం. ఇక్కడే ఉన్నారా అందరూ? సైలెంట్ అయిపోయినారు. డూ సంథింగ్. ఏమి ఆనంద్ బాబు, ఆకాష్, డూ సంథింగ్. కోట వస్తుంది అక్కడ మీకు. అక్కడ డూ సంథింగ్. డోంట్ జస్ట్ స్టాండ్ స్టిల్. నువ్వు కేవలం అట్లా నిశ్శబ్దంగా నిలబడకూడదు. ఒక విగ్రహం లాగా నువ్వు అలా ఉండకూడదు, కదలకుండా. డూ సంథింగ్. డోంట్ జస్ట్ స్టాండ్ స్టిల్. గెట్ అవుట్. బయటకు వెళ్ళు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రీచర్, ఒకవేళ నువ్వు బోధకుడివి కాకపోతే, టెస్టిఫై, సాక్ష్యమియ్యు. సాక్ష్యానికి బోధకుడికి సంబంధం లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రీచర్, ఓకే, టెస్టిఫై. డూ సంథింగ్ సమ్వేర్. ఎక్కడో ఏదో ఒకటి చేయి. డోంట్ స్టాండ్ స్టిల్. నువ్వు నిశ్శబ్దంగా అలాగ నిలబడి ఉండమాక, ఏమి చేయకుండా ఉండమాక. ఇఫ్ యు ఆర్ వాషింగ్ ద డిషెస్, ఒకవేళ నువ్వు గిన్నెలు గిన్నెగా కడుగుతూ ఉన్నట్టయితే, వై టెస్టిఫై టు ద నేబర్. పక్కింటి వారికి సాక్ష్యమియ్యు. ఏమి పక్క వారికి సాక్ష్యం చెప్పు. గిన్నెలు తోముతున్నట్టయితే ఇంట్లో, ఓకే, ఎప్పుడో టైం దొరుకుతుంది పగలంతట్లో, ఓకే, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా పక్క వారికి సాక్ష్యమయ్యి వారిని ఎలాగైనా ప్రభు యొద్దకు నడిపించే ప్రయత్నం చేయి. ఏమో ప్రాణం దేని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఇంట్లో గిన్నెలు కడిగేటల గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే సువార్త చెప్పడానికి నీకు ఏది అడ్డు కాకూడదు. అట్టి పరిస్థితిలో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు సువార్త చేసి తీరాల్సిందే. ప్రభువుని ఇతరుల పరిచయం చేయాల్సిందే. ప్రభు గురించి సాక్షిగా నిలబడాల్సిందే నువ్వు. అంతేనా? If you are washing dishes, why testify to the neighbor? Get out and pass tracts. బయటికి వెళ్ళండి, కరపత్రాలను పంచు. నేను అనుకుంటున్నాను, అంతేనా? ఇక్కడ నుంచి అనేకులకు ట్రాక్స్ పోయినాయి. ఇక్కడ భక్తిహీనత, పంచలేని పరిస్థితి, భయంకరమైన నింద నీ మీద మోపుతాడు దేవుడు. ఆ దినాన సిగ్గు కలగాలి. ఈ దినాన మనకు ఆ విషయంలో. బ్రదర్ బ్రానం మాట్లాడుతూ ఉన్నాడు. ట్రాక్స్, బయటికి వెళ్ళు, ట్రాక్స్ పంచు. ఇంట్లో గిన్నెలతో పక్కనకి సువార్త చెప్పు. నువ్వు ప్రీచర్ కాకపోతే సాక్ష్యమయ్యు. నేను ఇక్కడికే పులిపిడి మీద ఎక్కాలా అనేది పెట్టుకోమాక. ఇక్కడ దేవుడు పిలుపుంటేనే ఇక్కడికి వస్తారు. కానీ సువార్త పిలుపు అవసరం లేదు. ప్రతి ఒక్కరికి పిలిపించేశాడు ఆల్రెడీ. నువ్వు వెళ్ళి సువార్త చెప్పేసేయని, అనేకులను శిష్యులుగా చేయడం అన్నాడు ఆయన. ఎనీబడి కెన్ డూ దట్. అర్థమవుతుందా? ఆమేన్. దాని మహిమ కలుగును గాక. గో అవుట్ అండ్ పాస్ ట్రాక్స్. డూ సంథింగ్. డోంట్ స్టాండ్ స్టిల్. వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో ఏముంది? బయటికి వెళ్ళు, ట్రాక్స్ పంచు, మౌనంగా ఉండమాక. నీ చేతిలో ఏముంది? గెట్ డూయింగ్ సంథింగ్. నీ చేతిలో ఏముంది? ఏముంది నీ చేతిలో? ఇది నానా
ఉందా? నీ చేతిలో ఏముంది? ఏదో ఒకటి చేయి వెళ్ళి. అండ్ వాట్ ఎవర్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్, యూజ్ ఇట్. నీ చేతిలో ఏది ఉంటే దాన్ని వాడు. నీ చేతిలో కరపత్రం ఉందా? దాన్ని వాడు. నీ చేతిలో పాటల పుస్తకం ఉందా? దాన్ని వాడు సువార్త చెప్పడానికి. నీ చేతిలో బైబిల్ ఉందా? దాన్ని వాడు. నీ చేతిలో ఏది ఉందో దాన్ని వాడు, సువార్త చెప్పు. ఏదో ఒకటి చేసి ఆయన పునరుత్థానానికి సాక్ష్యంగా నిలబడే ప్రయత్నం చేయి. ఆమేన్. దాని మహిమ కలుగును గాక. దేవుడు నాకు ప్రేరేపణించాడు ఈ దినాన్ని ఈ వాక్యం పంచుకోవాలని. ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆంధ్రాలో జరిగే గాస్పల్ మీటింగ్ దేవుని చిత్తమని నాకు ఒక సూచన ఇచ్చాడు. ఆయన ఇక్కడ మీకు చూపిస్తాను కాసేపట్లో. దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఆంధ్రాలో జరిగే గాస్పల్ మీటింగ్ అది ఆయన చిత్తానుసారమైనది. ఆయనే ప్లాన్ చేశాడు దాన్ని. అది ఆయన కోరుకుంటున్నాడు. అయితే వాక్యానుసారమే అది జరుగుతూ ఉంది. ఎస్, దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. అండ్ 640629 118 పారాగ్రాఫ్లో ఉంది. అండ్ దట్స్ ద వే ఇట్ ఈస్ టుడే. అది ఈరోజు కూడా అలాగే ఉన్నది. ద రీజన్ ద చర్చ్ ఈస్ నాట్ అడ్వాన్స్డ్ లైక్ ఇట్ షుడ్ బి. సంఘము ఎలాగూ ముందుకు వెళ్ళాలో ఆ విధంగా ఎందుకు ముందుకు వెళ్ళడం లేదంటే, ఇట్ ఇస్ అ రికార్డ్, ఇట్ ఇస్ అ ఫైల్. నీ గురించి రాయబడిన ఒక రికార్డ్ ఫైల్ ఉన్నది. వి మస్ట్ బికమ్ మోర్ డెడికేటెడ్. నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. వి మస్ట్ బికమ్ మోర్ డెడికేటెడ్. అంటే ప్రభు కొరకు ఇంకా ఇంకా ఆశ కలిగి, ఇంకా ప్రత్యేకించబడి, ఇంకా దేవుని కొరకు గట్టిగా నిలబడాలనే ఒక డెడికేషన్ ఇంకా నీలో రావాలి. నువ్వేదైతే చేస్తున్నావో అది సరిపోదు, ఇంకా ఎక్కువ చేయాలనే డెడికేషన్. నేను ఇంకా చేయాలి, నాకు సాధ్యమైనప్పుడే చేయాలి, ఎక్కువగా దేవుని కొరకు నిలబడాలి అనే డెడికేషన్. వి మస్ట్ బికమ్ మోర్ డెడికేటెడ్. మనం ఇంకా ప్రభు కొరకు ఎక్కువగా ఆయన గురించి ఆలోచన చేస్తూ ఆయన కార్యాలు చేయడానికి సిద్ధపడాలి. వి మస్ట్ బిలీవ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. మనం ప్రతి దేవుని వాక్యాన్ని నమ్మాలి. అండ్ వి మస్ట్ సీక్ అంటిల్ దట్ వర్డ్ ఇస్ మేడ్ రియల్ టు అస్. ఆ వాక్యము మనకు నిజమయ్యేంత వరకు మనం దాన్ని వెతుకుతూనే ఉండాలి. ఆమేన్. 650217 పారాగ్రాఫ్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. How wishy-washy, that's what too many Christians today are so soft-soaped and everything until they think all they do is join a church, go in somewhere, put their name on the book or do little something, jump up and down, shout or something like that and call it Christianity. కొంతమంది వారికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఏదో ఒక సంఘానికి పోతే చాలు, ఆ సంఘంలో సభ్యులై ఉంటే చాలు, ఓ పాట పాడితే చాలు, జంపులు చేసి ఎగిరి చేసి ఏమైనా హల్లెలూయా అని చెప్పి అరుస్తే సరిపోతుంది, ఏదో కేకలేస్తే సరిపోతుంది, అక్కడ ఉన్న రిజిస్టర్లో మా పేరుంటే సరిపోతుంది, అదే క్రిస్టియానిటీ అనుకుంటూ ఉన్నారు. ఆమేన్. క్రిస్టియానిటీ అది కాదు. క్రిస్టియానిటీ ఇక్కడ మాట మాట్లాడాను, ఆర్ సో సాఫ్ట్ సోప్డ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే బాగా మృదువైన వాళ్ళు అయిపోయి బాగా సాఫ్ట్గా ఉండి ఏది కూడా ఇది కాకుండా అబ్బో అయ్యో అనుకున్నట్టుగా ఇంత ఇంకా ఇట్లా ఉండాలి మంచిగా, అబ్బో ఏం తాగకుండా ఏం చేయకుండా ఇంకా అబ్బా సాఫ్ట్ అయిపోయినారు. బట్ ఆయన ఏం మాట్లాడుతుంది, క్రిస్టియానిటీ ఈజ్ ఎవ్రీడే రగ్డ్ లైఫ్. రగ్డ్ లైఫ్ అంటే చాలా కఠినమైన పరిస్థితుల గుండా అలాగే కరెక్టుగా ముందుకెళ్ళేటటువంటిది అయినది క్రైస్తవ జీవితము. ఏదో పూల పానుపు లాంటిది కాదు, పూల మీద నడిచేది కాదు. ఇట్స్ రగ్డ్ లైఫ్. ఎవ్రీడే, ప్రతి దినము కరెక్టుగా ముందుకెళ్ళేది అయినది. లివింగ్ ఫర్ గాడ్ ఇన్ దిస్ ప్రజెంట్ వరల్డ్. ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచంలో దేవుని కొరకు నిలబడము. ఎంతమంది నిలబడుతూ ఉన్నారు దేవుని కొరకు, ఎంతమంది సేవ చేస్తూ ఉన్నారు, ఎంతమంది సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు నిలబడి ఇట్స్ రెగ్యులర్ లైఫ్. ఇట్స్ ఎ కాన్స్టాంట్ బర్నింగ్ ఆఫ్ ఫైర్ అండ్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ ద హార్ట్ దట్ సెట్స్ యూ అ ఫైర్ అండ్ పుట్స్ యూ అవుట్ యాండర్ విత్ ద పీపుల్ అండ్ మేకింగ్ కన్వర్ట్స్ టు క్రైస్ట్. ఇది ఎలా ఉందంటే గోయింగ్ ఆన్ నీ హృదయంలో దేవుని గురించిన, దేవుని ప్రేమను గురించిన ఒక మంట మండిస్తూ అది నిన్ను ఆ మంట మీద అలాగన పెట్టి బయటకు వెళ్ళి ప్రజల యొద్దకు వెళ్ళి ప్రజలను మార్చి క్రీస్తు వైపునకు తీసుకొని వచ్చేటటువంటిదిగా ఉన్నది క్రైస్తవ జీవితం. అసలు క్రైస్తవ జీవితం అదే. కఠినమైన జీవితం గుండా వెళ్ళి ఎలాగైనా కొన్ని ఆత్మలు క్రీస్తు కొరకు పట్టుకోవాలని రగ్గుడు లైఫ్గా వెళ్ళేదే క్రైస్తవ జీవితమైనది. దట్స్ అ రెస్పాన్సిబిలిటీస్. అదే బాధ్యత.
రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు. చాలాసార్లు సంఘంలో మన బాధ్యతల నుంచి మనం తప్పుకునే ప్రయత్నం చేస్తాం. నా వల్ల కావడం లేదు, నేను మిస్ అయిపోయాను, నేను చేయలేకపోతూ ఉన్నాను, పాస్టర్ గారు క్షమించండి. బట్ దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇస్తూ ఉన్నాడు. సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఇస్తూ ఉన్నాడు. నీ రెస్పాన్సిబిలిటీలో దేవుని కొరకు నిలబడాలి. అది చేస్తూనే సువార్త కార్యం జరిగించాలి. అక్కడ ఆత్మలను క్రీస్తు కొరకు పట్టుకొని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కన్వర్ట్స్ టు క్రైస్ట్. క్రీస్తు కొరకు కొంతమందిని మార్చుకొని తీసుకొని రాగలగాలి. ఎంతమంది చేశాం, ఎంతమంది కరపత్రాలు పెంచాం, ఎంతమంది పక్కవారు సువార్త చెప్పాము, ఎంతమందికి ప్రయాణాలు చెప్పాము, ఎంత ఉద్యోగాలు చెప్పాము. నాకు తెలిసి మీకు చాలా అవకాశాలు దొరుకుతున్నాయి సువార్త చెప్పడానికి. ఓపెన్ అయిపోండి, చెప్పేసేయండి వారికి. ఫర్ ఎగ్జాంపుల్, వర్ష హాస్పిటల్కి వెళ్ళింది. డైరెక్ట్గా ప్రవక్త వర్తమానం తీసుకొని పెట్టి, ఇదమ్మా సత్యమైనది, ఇది నమ్ముకో, దేవుడు స్వస్థపరుస్తాడు, నమ్ముకో, ఇది నిజమైన వాక్యం చెప్పేసాను డైరెక్ట్గా. ఫ్రెండ్షిప్ కట్ అయిందా? నో ప్రాబ్లం. ఫ్రెండ్షిప్ పెరిగిందా? సంతోషం. ఏమి చెప్పేసేయి. మీరు అలాగే. మీ మేడం ఏంది ఫ్రైడే రావు అంటుందా? మానేస్తా అని చెప్పేసి ఆమెకి. మా పాస్టర్ గారు తిడుతున్నాడు చెప్పేసి, నా మీద నింద చెప్పేసి, రాణిస్తలేడు, రావద్దాడు, మానేస్తున్నాడు చెప్పేసి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు నిన్ను ఆపేది ఎవరైనా సరే దయ్యం, అది దురాత్మ. ఓన్గా బిజినెస్లు పెట్టుకోండి, చిన్న చిత్తగా ఏది పెట్టుకున్నా మస్తు సంపాదించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మామూలుగా చేసుకుంటూ కూడా. ఎవడో మనల్ని అడ్డుకొని దేవుని దగ్గర పోకుండా ఆపగలిగితే అవసరం లేదు. వాడు ఎక్కువ ఇచ్చిన అవసరం లేదు, ఏమి ఇచ్చిన అవసరం లేదు. ఆ దొంగ ప్రేమ వాడు ఎంత చూపినా మనకు అవసరం లేదు. అంతేనా? ఏమైనా మేమే కలిగిన కాక. హల్లెలూయా. చూడండి, దేవుడు నాకు ఒక సూచన ఇచ్చాడని చెప్పి ఉన్నాను. అవునా? నేను దాన్ని చదవాలని ఆశపడుతున్నాను. 630421 సువార్త. నాకు ఇది చెప్పాలని కూడా లేదు. ప్రభా ఏం చెప్పాలని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను మెల్లిగా విట్నెస్ మీదకి నడిపించాడు. ఓకే, సాక్షిగా నిలబడాలి, లార్డ్ సప్పర్ ఉంది కాబట్టి దానికి సాక్షులుగా మనం ఉండాలి. వాక్యసలు ఆ తీసుకుని నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు దీన్ని కూడా ఈ కోర్స్ కూడా ప్రభు నా ముందుకు తీసుకొని వచ్చి ఉన్నాడు. ఓకే, ఆ కోర్సు నేను మీకు షేర్ చేసుకుంటాను. చూడండి, గమనించండి. 630421లో 133 పారాగ్రాఫ్లో ఉంది. అండ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ బోర్న్ ఫర్ సంథింగ్. మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేని కొరకు ఒకదాని కొరకు పుట్టాము. ఓకే, మనం చాలాసార్లు అనుకునేది నేను పుట్టిందే ఎంజాయ్ చేయడానికి అనుకుంటారు. యాక్చువల్ నేను పుట్టిందే తినడానికి అన్నట్టు తింటూ ఉంటారు కొంతమంది. నేను పుట్టిందే తిరగడానికి అన్నట్టు తిరుగుతూ ఉంటారు కొంతమంది. బట్ వాక్యం చెప్తాను, నువ్వు దేని కొరకు ఒకదాని కొరకు నువ్వు పుట్టావు. వి జస్ట్ వాజంట్ పుట్ హియర్ ఫర్ నథింగ్. మనము ఇక్కడ ఉత్తగానే మనల్ని ఇక్కడ పెట్టబడలేదు. మనము మామూలుగానే దేని కొరకు కాకుండా ఉత్తగానే దేవుడు ఇక్కడికి మనల్ని పంపలేదు. అర్థం? అందరు వింటున్నారా? దేవుడు మనల్ని అలాగనే పంపలేదు ఇక్కడికి. దట్ మౌంటైన్ నెవర్ హ్యాపెండ్ అవుట్ దేర్ జస్ట్ టు బీ. ఈ పక్కన ఉన్న మౌంటైన్ ఉందా? ఇక్కడ ఉందా? గుట్ట ఉందా అండి? ఉందా లేదా? అది ఎప్పుడు కూడా అక్కడ ఏదో అలాగనే పెట్టబడలేదు. ఒక ఉద్దేశంతోనే దేవుడు ప్రతిదీ చేస్తూ ఉన్నాడు. దట్ ట్రీ వాస్ పుట్ దేర్ ఫర్ ఎ పర్పస్. ఇక్కడ ఉన్న చెట్టు అయినా సరే ఒక ఉద్దేశం కొరకే అది ఇక్కడ పెట్టబడింది. ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు కూడా నిన్ను ఏదో ఒక ఉద్దేశంతోనే పుట్టించాడు, లోకంలోకి తీసుకొని వచ్చాడు. ఆమేన్. అందరు నాతోనే ఉన్నారా? ఆమేన్. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఎ పర్పస్. ప్రతిది కూడా ఒక ఉద్దేశం కొరకు ఉన్నది. ఇట్స్ గాట్ టు సర్వ్. ఆ యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చవలసి ఉన్నది. అర్థమవుతుంది అందరికీ? ఆ ఉద్దేశం నువ్వు నెరవేర్చవలసినది. ఇట్స్ గాట్ టు సర్వ్ అండ్ వీఆర్ హియర్ ఫర్ ఎ పర్పస్. మనం ఇక్కడ ఒక ఉద్దేశం కొరకున్నాము. మేబీ ఇట్స్ టు టెస్టిఫై టు వన్ పర్సన్ అండ్ గెట్ దెమ్ సేవ్డ్. మేబీ మనకు కూడా అక్కడ ఉద్దేశంతోనే మనం ఇక్కడ పెట్టబడ్డాము. అది ఏమై ఉండొచ్చు అంటే, మనము సాక్ష్యం ఇచ్చి ఒక వ్యక్తిని క్రీస్తుకు నడిపించేవారుగా ఉండలేమో. మనము అలాగ ఉండుటకు ఇక్కడ పెట్టబడ్డామేమో. అదేగా చెప్తున్నాయన. ఇట్స్ టు టెస్టిఫై టు వన్ పర్సన్ అండ్ గెట్ దెమ్ సేవ్డ్ అండ్ అవుట్ ఆఫ్ దట్ మైట్ కమ్ అ ప్రీచర్. జాగ్రత్త వినండి. నువ్వు ఏదో ఒక్క వ్యక్తిని నువ్వు చాలా కష్టపడి ఒక్కరినైనా సరే నువ్వు క్రీస్తు వద్దకు నడిపించాలి. మేబీ ఆయన ఏం చెప్తాను చూడండి. అండ్ అవుట్ ఆఫ్ దట్ మైట్ కమ్ ఎ ప్రీచర్. ఆ ఒక్కరిలో నుంచే ఒక బోధకుడు బయటికి రావచ్చునేమో. అండ్ విల్ సెండ్ ఎ మిలియన్ సోల్స్ టు క్రైస్ట్.
ఆ ఒక్కడే మిలియన్ 10 లక్షల మందిని క్రీస్తు యొద్దకు పంపించగలుగుతాడేమో. స్టార్టింగ్ ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది అది. అర్థమవుతుందా? నువ్వు ఒక్కరిని రక్షించు, ఆ వ్యక్తిలో నుంచి గొప్ప బోధకుడు బయలుదేరుతాడేమో. అతడు కొన్ని లక్షల మందిని క్రీస్తు వద్దకు పంపిస్తాడు. నీ బాధ్యత ఏంటి? నువ్వు లక్షల మందిని పంపించలేకపోయినా ఒక్క వ్యక్తిని సంపాదించే ప్రయత్నం చేయి నువ్వు. ఏమంటే అందరు ఇక్కడే ఉన్నారు, అర్థమవుతుందా? మీకు కనిపిస్తుందా అక్కడ? ఒక వ్యక్తిని సంపాదించే ప్రయత్నం చేయి. ఓకే, వీఆర్ హియర్ ఫర్ ఎ పర్పస్. మేబీ ఇట్స్ టు టెస్టిఫై టు వన్ పర్సన్ అండ్ గెట్ దెమ్ సేవ్డ్. ఒక్క వ్యక్తికి మనం సాక్ష్యం ఇచ్చి ఆ వ్యక్తిని రక్షించగలిగితే, అండ్ అవుట్ ఆఫ్ దట్ మైట్ కమ్ ఎ ప్రీచర్. ఆ వ్యక్తిలో నుంచి ఒక సువార్థికుడు వస్తాడేమో, ఒక బోధకుడు వస్తాడేమో, వచ్చి విల్ సెండ్ అ మిలియన్ సౌల్స్ టు క్రైస్ట్. ఆ వ్యక్తి వచ్చి అతని ద్వారా మిలియన్ సోల్స్, మిలియన్ అంటే 10 లక్షలు ఆత్మలని, ప్రాణాలని ప్రభు యొక్క క్రీస్తు వద్దకు పంపిస్తాడు. ఏమండి? అందుకే ఆ ఒక్క ఆత్మ కొరకు నువ్వు ప్రయత్నం చేయి. 10 లక్షల గురించి ఆ వచ్చే వ్యక్తి చూసుకుంటాడు. ఏమి జరగవచ్చు? ఏమి అర్థమవుతా మీకు అందరికీ? ఈరోజు మరలా ఈ వాక్యం విన్నాం కదా, విడిచిపెట్టినారు. ఉండకండి అట్లా దయచేసి ప్లీజ్. దేవుడితో మాట్లాడుతాడు ఈ సాయంకాల సమయంలో. దేవుడు అనే పర్పస్ ఈ ప్రసంగాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఒక ఉద్దేశంతోనే ఈ ప్రసంగాన్ని నీతో మాట్లాడుతున్నాడు ఈ దినాన. ఏమేన్? ఆయన పునరుత్థానం గురించి నువ్వు సాక్షుడివై ఉండాలి. ఆ సాక్ష్యం చెప్పి ఒక్కరినన్నా రక్షించు. ఆ వ్యక్తిలో నుంచి ఒక బోధకుడు వస్తాడేమో, లక్షల మందిని క్రీస్తు వద్దకు పంపిస్తాడు ఆయన. ఒక్కరిని రక్షించే ప్రయత్నం చేయి. ఒక్క ఆత్మ ప్రభువా ప్రార్థన చేయి. ఒక్క ఆత్మ ప్రభువా నాకు ఈయన దయచేయి నాయన. ఒక్క ఆత్మ కొరకు ప్రయాసపడు, సువార్త చేయి, ట్రాక్స్ తీసుకో, బైబిల్ పంచు. దేవుని మహిమ కలుగును గాక. ఒక్క వ్యక్తిని క్రీస్తు వద్దకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేయి. మిగతా దేవుడు చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూడన్నా, లుక్ ఎట్ డ్వైట్ మూడీస్ కన్వర్షన్. ఓకే, అక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ డ్వైట్ మూడీస్ అనే ఆ వ్యక్తి యొక్క కన్వర్షన్, మార్పు గురించి మీరు చూడండి. ఆయన ఎలా మారాడు. ఓకే, అండ్ మెనీ ఆఫ్ దోస్, అలాగనే చాలామంది. యు సీ జస్ట్ వన్ లిటిల్ ఓల్డ్ ఉమెన్. ఆమేన్. ఆంధ్రాలో మీటింగ్ అది ఉత్తగానే రాలే. దేవుడు నాకు సాక్ష్యాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు సాక్ష్యం కదా, ఏమన్నా ఇందాక సూచన ఇచ్చాడు నాకు. జస్ట్ వన్ లిటిల్ ఓల్డ్ ఉమెన్, ఒక చిన్న వృద్ధురాలైనటువంటి స్త్రీ, హూ మేబీ సిస్టర్ అన్నమ్మ ఆర్ రూతమ్మ. వన్ లిటిల్ ఓల్డ్ ఉమెన్ విత్ అ లిటిల్ ఓల్డ్ వాష్ ఉమెన్ విత్ అ మెసేజ్ ఆన్ హర్ హార్ట్. ఒక క్లీన్ చేసేటటువంటి ఒక చిన్న స్త్రీ హృదయంలో ఒక మెసేజ్, ఒక వర్తమానాన్ని కలిగి, టు డూ సంథింగ్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని. అండ్ షీ రెంటెడ్ అన్ ఓల్డ్ లైవరీ స్టేబుల్. పశువులను వాటిని వీటిని కట్టేసేటటువంటి ఒక చిన్న రూమ్ను ఆమె కిరాయికి తీసుకొని, అండ్ గాట్ ఎ మినిస్టర్ టు కమ్ డౌన్ అండ్ ప్రీచ్. అక్కడికి ఒక మీటింగ్ లాగా పెట్టి ఒక బోధకుడిని పిలిచి, అయ్యా వచ్చి మా కొరకు బోధించండి అని మీటింగ్ పెట్టిందంట అక్కడ ఆమె. దేవుడిస్తున్న సూచన, దేవుడి కొరకు నిలబడవలసిన విధానం, ఆత్మల కొరకైన భారం, హృదయంలో ఒక వర్తమానం, ఒక కోరిక దేవుని కొరకు చేయాలి, ఆత్మలు సంపాదించాలి. ఒక్క స్త్రీ, ఒక వృద్ధ స్త్రీ తీసుకున్న నిర్ణయం ఏం జరిగిందో చూడండి అక్కడ. ఆమేన్. అండ్ ప్లీజ్, అండ్ నోబడీ బట్ అ లిటిల్ ఓల్డ్ బాయ్. ఇంకా ఎవరు కాదు, ఒక చిన్న బాలుడు విత్ దేర్ హెయిర్ హ్యాంగింగ్ డౌన్ హిస్ నెక్. ఇక్కడ వరకు వెంట్రుకలు వేలాడుతున్నటువంటి ఒక బాలుడు. అండ్ హిస్ డాడీస్ సస్పెండర్స్ ఆన్ వెంట్ డౌన్ దేర్ అండ్ నెల్ట్. ఆ మీటింగ్ జరిగి ఆ బోధకుడు బోధిస్తున్నప్పుడు ఈ బాలుడు అక్కడ వెళ్ళాడు, మోకరించాడు. ఆమేన్. నెల్ట్ డౌన్ ఎట్ ది ఆల్టర్ దట్ నైట్. ఆ రాత్రి కాలంలో బలిపీఠం యొద్దకు వచ్చి మోకరించాడు. డ్వైట్ మూడీ అతని పేరు. దట్ సెంట్ 500,000 సోల్స్ టు జీసస్ క్రైస్ట్. ఒక్క ఆత్మ ఆమె రక్షిస్తే 500,000, 5 లక్షల మందిని క్రీస్తు పంపించాడు ఆ వ్యక్తి.
ఆమె చేసిన ప్రయత్నం వల్ల ఒక్క వ్యక్తిని బతుకోవడం, ఒక రూమ్ రెంట్కు తీసుకొని కొంత డబ్బులు చెల్లించి, ధనవంతురాలు కాదు, ఏదో పనికి ఏదో క్లీన్ చేసే పనులు చేసుకునే ఒక స్త్రీ హృదయంలో ఒక దేవుని కొరకైన ఆశ కలిగి, దేవుని కొరకు ఏదో చేయాలని ఆశ కలిగి, హృదయంలో ఒక వర్తమానం కలిగి, ఒక బోధకునికి ఫోన్ చేసి, అయ్యా దయచేసి వచ్చి ఒక మీటింగ్ పెడుతున్నాను బోధించండి అని ఆ డ్వైట్ మూడీ అనే ఒక బాలుడు ఆ రాత్రికాలం మోకరించి 500,000 5 లక్షల మందిని క్రీస్తుకు పంపించాడట ఆయన. చెక్ చేసుకొని మీరు కావాలంటే వెళ్ళి. అది కాదా క్రీస్తు కొరకైన సాక్ష్యం, క్రీస్తు కొరకైన సాక్షి, మరణ పునరుత్థానాన్ని ప్రకటించే ఒక సాక్ష్య జీవితం. ఏమండి, ఎవరిని మోటివేట్ అవ్వగలుగుతున్నారా సువార్త చెప్పడానికి, బోధించడానికి, ఆత్మలు రక్షించడానికి? 500,000 క్రీస్తు దగ్గర పంపించాడట ఆయన. అంటే ఒక్క యోధుని నువ్వు లేపావు, ఒక్క యోధుని లేపి ఎలాగైనా ట్రై చేసి ఆయన చూసుకుంటాడంతా కూడా. అందుకు నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపు. ఏమండి, అరే మనం ఇంట్లో ప్రేయర్ పెట్టుకోవాలంటే నానా కష్టం, భక్తిహీనత. ఇంట్లో ప్రార్థన పెట్టుకో ఎన్ని నెలలు అయిపోయిందో, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. ఏమి ఆమె అయితే కిరాయి తీసుకొని వచ్చిన డబ్బులు, కొద్ది డబ్బులతో కిరాయి తీసుకొని సేవకుని పిలిచి ఒక మీటింగ్ పెడితే ఒక్క బాలుడు మోకరించి బలిపీఠం దగ్గరకు వచ్చాడు. 500,000 సోల్స్. మనల్ని మనం రక్షించుకోవడానికే బతుకు సరిపోతలేదు ఇక్కడ. ఈ పోరాటం దరిద్ర పోరాటాలు. ఇంకా నువ్వు క్రీస్తు వద్దకు ఎవరిని ఎప్పుడు పంపించేది? నువ్వు పోవడమే చాలా కష్టంగా ఉంది క్రీస్తు దగ్గరికి. నిజమేనా? ఒప్పుకుందాం, నిజమేనా? మనం క్రీస్తు దగ్గర పోవడమే చాలా కష్టం, మనం చర్చికి రావడమే చాలా కష్టం, మనం టైంకి రావడమే చాలా కష్టం, మనం పాటలు పాడడమే చాలా కష్టం, దేవునికి ఇయ్యడమే చాలా కష్టం. నువ్వే అప్పుడు ఆత్మలు పంపించేది క్రీస్తు వద్దకి. నీ ముఖానికి అంత సీన్ లేదనిపిస్తూ ఉంది నాకు. అదేనా? ఏం అట్లా సైలెంట్ అయినారు? నువ్వు అబద్ధం చెప్తున్నావు, మేము తీసి మార్కంలో ఆల్రెడీ లక్షల మందిని రక్షించేసినాం అన్నట్టు బొక్కలు పెట్టినారు. దేవుడు సూచన. సంతోషించాను నేను, నా దేవుడు నాతో ఉన్నాడు ఇక్కడ. ఆమె చెప్పినప్పుడు నేను చెప్పాను, రైట్ చేద్దామమ్మా, చేద్దాం, నో ప్రాబ్లం. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, డేట్ కొరకు చూస్తూ ఉన్నాను. చేద్దాం. చివరిగా నా ప్రయత్నం నేను చేశాను, ముందుకెళ్ళాను. దేవుడు సూచన ఇచ్చాడు, పో, కరెక్ట్గా చేస్తావు నువ్వు, పో. ఆ చిన్న వృద్ధ స్త్రీ ప్రాపర్గా చేస్తా ఉంది, వెళ్ళు. అక్కడ ఆమె పిలిచిన బోధకుడు నువ్వే, పో. ఒక్కడు రక్షించబడితే చాలు. అక్కడ ఒక్క ప్రాణం, ఒక్క ఆత్మ దేవునికి రక్షించబడితే చాలు, పో. ఏమే దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. And Jesus Christ and that woman had something to do. ఆ స్త్రీ చేయాలని ఏదో ఒక పట్టుబడి ఆమె కలిగింది, ఏదో ఒకటి చేయాలని. ఓకే, ఇట్ వాజ్ ఫర్ ఎ పర్పస్. అది ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నది. షీ వాజ్ మేడ్ ఎ వాష్ ఉమెన్ ఫర్ ఎ పర్పస్. ఆమె ఆ పని చేసుకొని ఆ క్లీన్ చేసి ఆ రకముగా అలా ఉండాలనే ఉద్దేశంతోనే చేయబడింది ఆమె. అక్కడ ఉద్దేశంతోనే ఆ పని ఇవ్వబడింది ఆమెకి, ఉద్దేశంతోనే అక్కడ ఉంచబడింది. వాష్ ఉమెన్, క్లీన్ చేసుకుంటే అలా ఉండే ఉమెన్. ఆమె చూసింది ఒక పాత బాణం చూసింది. అక్కడ ఏది పశువులను, గుర్రాలను ఎక్కువ కట్టేసి వాటిని ఇచ్చేసి ఒక మంచిది అట్లా కనిపించింది. దాన్ని రెంటెడ్ తీసుకుందట ఆమె. దేవుడు వాంటెడ్లీ ఆమెను ఆ పొజిషన్లో పెట్టాడట అక్కడ. సో దట్ ఆమె ఈ క్రియను చేసి ఒక్కరిని రక్షిస్తే అతడు 5 లక్షల మందిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చేస్తాడని ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను కూడా ఒక ఉద్దేశంతో ఆయన సాక్షిగా నిలబెట్టాడు. ఇది ఆయన పునరుత్థానానికి సాక్షిగా నిలబెట్టాడు. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ స్త్రీలను నువ్వు కూడా ప్రయత్నం చేయ, దేవుని మహిమ కలుగును గాక. డోంట్ డిస్పైజ్ వేర్ గాడ్ హ్యాస్ గాట్ యూ, బట్ సర్వ్ యువర్ పర్పస్. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో దాని గురించి బాధపడమాకు. పాస్టర్ స్థానంలో ఉన్నావా, సంఘ పెద్ద, మ్యూజిషియన్, మామూలుగా కూర్చోవడమా?
లేదంటే కలెక్టర్ ఉద్యోగమా, మామూలు ఉద్యోగమా, ఆటో నడుపుకోవడమా, బైకులు నడుపుకోవడమా, లేబర్ పని చేయడమా, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడనేది బాధపడమాకు. దేవుడు ఒక ఉద్దేశంతోనే నీకు ఒక పని ఇచ్చాడు. ఆయన ఏ పని ఇచ్చినా, ఏ ఉద్యోగం ఇచ్చినా, ఎంత లేబర్ కష్టం చేయమని చెప్పినా దేవుడు ఒక ఉద్దేశంతోనే ఇచ్చాడు. అదే చెప్తాను బ్రదర్, డోంట్ డిస్పైజ్ వేర్ గాడ్ హ్యాస్ గాట్ యూ. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో దాని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. బట్ సర్వ్ యువర్ పర్పస్. నీకు ఇవ్వబడిన ఉద్దేశాన్ని అక్కడ నెరవేర్చే ప్రయత్నం చేయి. నీకు ఏ ఉద్దేశం ఇవ్వబడింది తెలుసా? బీ ఏ టెస్టిఫైయింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, బీ ఏ విట్నెస్ అంటు హిస్ రిజరెక్షన్. ఆయన పునరుత్థానానికి సాక్షిగా ఉండడం అనే ఒక ఉద్దేశంతో దేవుడిని అక్కడ పెట్టి ఉన్నాడు. ఎక్కడ పెట్టినా ఆయన మరణ పునరుత్థానం కొరకు ఒక సాక్షిగా ఉండడానికి పెట్టి ఉన్నాడు. నీ సాక్ష్యాన్ని పంచుకో, అక్కడ ఉద్దేశాన్ని నెరవేర్చు. ద విట్నెస్ ఆఫ్ ద రిజరెక్షన్, పునరుత్థానం యొక్క బలమైన సాక్షులుగా ఉండే ప్రయత్నం చేయ అక్కడ. ఆమేన్. ధన్యవాదాలు కాక. ఏమంటే ఎవరినైనా ఒకరిని మోటివేట్ చేయగలుగుతున్నాం ఈ వాక్యం చేత? ఎవరినైనా ఒకరు సిద్ధపడగలుగుతున్నారు దేవుడి కొరకు నిలబడి పోవడానికి? ప్రభు అడుగుతున్నారు, ఎవరు పోవుతురు నా కొరకు, ఎవరిని పంపుతురు నేను? ఎస్ఏ అంటున్నాడు, ప్రభు నేను పోతాను, నన్ను పంపించున్నారా, నేను రెడీగా ఉన్నాను, నన్ను పంపించా. ఇప్పుడే ఎంతమంది ఉన్నారు ఆ విధంగా చెప్పడానికి? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభు నేను రెడీగా ఉన్నాను, పంపించు. ఆమె రెడీగా ఉందంట, చెప్తుంది అడిగెళ్ళి. మీకు వినిపించిందా? వినిపించిందా లేదా? నాకైతే అదే అర్థమైంది. నేను రెడీగా ఉన్నా అన్నట్టు ఉంది ఆమె. మీరు రెడీగా ఉన్నారా? నేను మహిమ కలిగిన గాక. సూచన ఇచ్చిన దేవునికి మహిమ కలిగిన గాక. ముందుకు నడిపిస్తున్న దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎవరో ఒక యవనస్తుడు పెట్టిన మీటింగ్ అని చెప్పలే కోర్టు. ఎవరో ఒక పాస్టర్ ఒక మీటింగ్ పెట్టాడని చెప్పట్లే. ఒక వృద్ధ స్త్రీ. నేను దాని చదువుతాను ఎట్లా వెళ్తా? సిస్టర్ అన్నమ్మ కాల్డ్ ఎ ప్రీచర్ శామ్యుయల్ భూంపాక టు క్లీన్ అప్ ద ల్యాండ్. అక్కడున్న ల్యాండ్ని క్లీన్ చేయించి ఆ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ఇప్పుడు ఖర్చు పెట్టుకొని అదొక స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. అబ్సల్యూట్గా ఆయన తీసుకొచ్చాడు ఆ జీవితాన్ని ఇక్కడికి. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు, ఈ పరిచర్యను నడిపిస్తూ ఉన్నాడు, ఈ పాస్టర్ని నడిపిస్తున్నాడు, ఈ విశ్వాసాలను నడిపిస్తున్నాడు ఆయన. సిస్టర్ అన్నమ్మ ఇస్ ద బిలీవర్ ఆఫ్ దిస్ చర్చ్ అండ్ గాడ్ ఇస్ లీడింగ్ హర్ యాక్చువల్లీ. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంతమంది నిజమైన ఆ సాక్షులుగా, పునరుత్థానానికి సాక్షులుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాత్రి కాలంలో? ఎంతమంది రేపు పొద్దున్న రోషం వచ్చేసి నేను ట్రాక్స్ తీసుకుని వెళ్తాను, నేను బైబిల్ ఎంట పెట్టుకుంటాను, నేను నా బైక్లో బైబిల్ పెట్టుకుంటాను, నా ఆటోలో బైబిల్ పెట్టుకుంటాను, నా కార్లో బైబిల్ పెట్టుకుంటాను, నేను ఆఫీస్కి పోతే నా బైబిల్ నా ఎంట పెట్టుకుంటాను, ట్రాక్స్ నా వద్ద పెట్టుకుంటాను, బ్రాండం యొక్క వర్తమాన పుస్తకాలు నా వద్ద పెట్టుకుంటాను, నేను దొరికిన చోటల్లో ఇస్తాను. ఎవడనేమోనంటే ఆనని నో ప్రాబ్లం, నా క్రీస్తు కన్నా నా ప్రాణం ఎక్కువ కాదట్టి పరిస్థితిలో, నా క్రీస్తు కన్నా ఏది ఎక్కువ కాదట్టి పరిస్థితిలో ఆయన ఇచ్చిన ఉద్దేశం నెరవేర్చుట నాకున్న ఏకైక లక్ష్యం. ఒక ఉద్దేశంతోనే దేవుడిని ఇక్కడ పెట్టాడు. ఉద్యోగం చేసుకోవడానికి పెట్టలేదు ఆయన, ఏమైనా సంపాదించుకోవడానికి పెట్టుకోలేదు ఆయన, పెళ్ళిళ్ళు చేసుకుని ఎంజాయ్ చేయడానికి పెట్టలేదు ఆయన. ఆయన కొరకు నిలబడడానికే ఇక్కడికి పంపించి ఉన్నాడు, దాని కొరకే రక్షించి ఉన్నాడు, దాని కొరకు పోషిస్తూ ఉన్నాడు, దాని కొరకే నువ్వు నిలబడి తీరాలంటే పరిస్థితిలో, దేవుని కొరకు సువార్త చేసి తీరాలంటే పరిస్థితిలో, ఆత్మలను రక్షించి తీరాలంటే పరిస్థితిలో. ఎవరైనా రోషం గల వారితో మాట్లాడుతున్నారా? నేను ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నానా? ఒక ఇర్మియాతో మాట్లాడగలుగుతూ ఉన్నానా? ఒక ఎస్కేల్తో మాట్లాడగలుగుతూ ఉన్నానా? ఒక ఎస్ఐతో మాట్లాడగలుగుతూ ఉన్నానా? ఆమేన్. ఒక గిద్యోనుతో మాట్లాడగలుగుతూ ఉన్నానా? ఒక ఫినెహాసుతో మాట్లాడగలుగుతూ ఉన్నానా? దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలిగే యోధులు, పునరుత్థానపు యోధులు. కాక పునరుత్థానపు యోధులు. నేను అలాగే ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమేన్. నేను అలాగే ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు అలాగే ఉండాలనుకుంటున్నారా? 12 మందిలో ఒకటి తగ్గిపోతే వదిలిపెట్టలే. ఇక్కడున్న వారందరిలో ఒక్కటి చేస్తే కుదిరేది, అందరూ చేసి తీరాల్సిందే. అది అందరికి ఇచ్చిన బాధ్యత. 12 మందిని పిలిచిన బాధ్యత అది. ఖచ్చితంగా సంఘం అంతా చేసి తీరాల్సిందే. దేవుని సువార్తని ఆయన మరణం కొరకు, పునరుత్థానం కొరకు సాక్షులుగా ఉండి తీరవలసినదే.
ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ ఆశీర్వదించబడ్డారు అనుకుంటున్నాను. మీరందరూ దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని ఆయన కొరకు పురికొల్పిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఆమేన్. దేవుని ఆత్మ మిమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేసిందని నేను అనుకుంటూ ఉన్నాను. బలపరిచిందని నేను అనుకుంటూ ఉన్నాను. దేవునికి